అమరావతిని రాజధానిగా చేర్చుతూ మ్యాప్ విడుదల చేసింది ఏపీ సర్కార్. ఇటీవల రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దాంతో కొత్త మ్యాప్ ను విడుదల చేసింది సర్కార్. గుంటూరు జిల్లాలో రాజధాని అమరావతిని చేర్చింది. మరొక వైపు 28 కొత్త జిల్లాలతో కూడిన మ్యాప్ ను కూడా విడుదల చేసింది. 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ డిసెంబర్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కాపురం అలాగే పోలవరం జిల్లాలుగా ప్రకటించింది. గతంలో 26 జిల్లాలుండగా ఇప్పుడు ఆ సంఖ్య 28కి చేరుకుంది. అమరావతిని రాజధానిగా చేర్చుతూ మ్యాప్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒక కొత్త మ్యాప్ విడుదల చేసింది. యాక్చువల్గా ఇప్పటి వరకు ఒక మ్యాప్ ఉంది, కానీ రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పించి పార్లమెంట్ లో ఆమోదం పొందడంతో అమరావతి రాజధానిగా కూడా చేరుస్తూ కొత్త మ్యాప్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా 28 జిల్లాలు చూపిస్తూ దాంతో పాటు అమరావతి రాజధానిని ప్రత్యేకంగా గుర్తిస్తూ ఈ కొత్త మ్యాప్ విడుదల చేస్తారు. జనరల్ ఏంటంటే రాష్ట్ర రాజధానికి సంబంధించి కొత్త ఏర్పాటు చేసినప్పుడు భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ జిల్లాలో ఉన్న రాష్ట్రంలో ఉన్న కొత్త జిల్లాల పరిస్థితి రకంగా ఉంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక మ్యాప్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు పోలవరం, మార్కాపురం 2 కొత్త జిల్లాలు కూడా యాడ్ అయ్యాయి కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 28 జిల్లాల మ్యాప్ లో చూపించడం, దాంతో పాటు రాష్ట్ర రాజధానిని మార్పు చేస్తూ కూడా మ్యాప్ లో ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. అంటే విపత్తుల నిర్వహణ సంస్థ దీనికి సంబంధించి కసరత్తు చేసింది. పార్లమెంట్ లో ఎప్పుడైతే రాజధానిగా అమరావతి బిల్లు ఆమోదం పొందడంతో ఈ కొత్త మ్యాప్ విడుదల చేయడం జరిగింది. అంటే రాజధాని 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ కొత్త మ్యాప్ దాంట్లో పొందుపరచడం, దీంతో పాటు భౌగోళిక స్వరూపాలు మార్చడం, కొత్త పిన్ కోడ్ అలాట్ చేయడం, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ విడుదలైన తర్వాత ఈ పిన్ కోడ్ మార్పు, ఈ కొత్త మ్యాప్ కు సంబంధించిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అఫీషియల్ గా కూడా దీన్ని విడుదల చేయడం, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి సాధారణ పరిపాలనా శాఖ నుంచి పూర్తి స్థాయిలో ఉత్తర్వులు వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్ ను విడుదల చేస్తూ విపత్తుల నిర్వహణ సంస్థ దీని కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. మళ్ళీ రైట్ ప్రసన్న, ఇటీవల రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దాంతో కొత్త మ్యాప్ ను విడుదల చేసింది ప్రభుత్వం. గుంటూరు జిల్లాలో రాజధాని అమరావతిని చేర్చింది ఈ మ్యాప్ లో. అలాగే మరొక వైపు 28 కొత్త జిల్లాలతో కూడినటువంటి మ్యాప్ ను కూడా విడుదల చేసింది ప్రభుత్వం. 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ డిసెంబర్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1 మార్కాపురం, 2 పోలవరం 2 కొత్త జిల్లాలుగా ప్రకటించింది. గతంలో 26 జిల్లాలుండగా ఇప్పుడు ఆ సంఖ్య 28కి చేరుకుంది.